చూడమ్మా ఆల్రెడీ మనం ఈ లాస్ట్ క్లాస్లో ఏంటి స్ట్రైట్ లైన్స్ అనే టాపిక్లో మనకి ఎంతవరకు డిస్కస్ చేస్తే మనకి ఈ ఎక్సర్సైజ్ 3Aలో ఎక్సర్సైజ్ 3Aలో మనకి రోమన్ 1 కంప్లీట్ అయింది, అలాగే రోమన్ 2లో కొన్ని సమ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ టైం చూడమ్మా సార్ ఇందులో రోమన్ 2 మనకి 5 సమ్స్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ 6 సమ్ చూడమ్మా సార్ 6 సమ్. ఈ 6 సమ్ మనకి ఏమి ఇచ్చారు చూడండి సార్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్స్ పాసింగ్ త్రూ పాయింట్ ఎంత ఇచ్చారు చూడండి, పాసింగ్ త్రూ the origin passing through the origin and point ఏమి చూడండి అక్కడ మేకింగ్ యాంగిల్ ఇచ్చాడు. అక్కడ మేకింగ్ మనకి ఇచ్చిన మేకింగ్ అనే దాంట్లో అక్కడ ఏమి ఇచ్చాడు, అక్కడ ఈక్వల్ యాంగిల్స్ చూడండి, అక్కడ ఈక్వల్ యాంగిల్స్ ఇచ్చిన తర్వాత విత్ ద కోఆర్డినేట్ యాక్సెస్ అంటే 2 యాక్సెస్ ఉంటాయి మనకి. ఏంటి జనరల్గా ఎక్స్ వై, ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్. అయితే ఇక్కడ ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ రొటేట్ అవుతుంది అంటే యాంగిల్ ఇక్కడ 45 డిగ్రీస్ ఈక్వల్ అన్నాడు కాబట్టి 40 ప్లస్ 90 ఎంత 45 డిగ్రీస్ ఫస్ట్ తీసుకున్నాను అనుకోండి. నెక్స్ట్ 45 ప్లస్ 90 1 రొటేట్ ఏమవుతుంది 90 డిగ్రీస్ కాబట్టి నెక్స్ట్ రొటేట్ ఎంత అవుతుంది 135 డిగ్రీస్ అంటే సెకండ్ ఏమవుతుంది ఇక్కడ ఇది. అంటే ఫస్ట్ యాంగిల్ 45 డిగ్రీస్ తీసుకున్నాను అనుకోండి, సెకండ్ యాంగిల్ తీసుకున్నా ఇక్కడ 135 డిగ్రీస్ అంటే నెగిటివ్ పరంగా ఏమవుతుంది -45. కానీ -45 మనం తీసుకున్నప్పుడు ఏమవుతుంది టోటల్ దీంతో కౌంట్ చేస్తే కదా దీంతో కౌంట్ చేసుకుంటే ఏమవుతుంది 45 ప్లస్ 90 ఎంత అవుతుంది 135 డిగ్రీస్ అవుతుంది. ఈ ప్రాసెస్లో మనకి ఇక్కడ సాల్వ్ చేయాలంటే మనకి 2 మెథడ్స్ తీసుకోవాలి. ఒకటి ఏంటి యాంగిల్ మెథడ్లో తీసుకోవాలి. యాంగిల్ మెథడ్ మనకి ఏమైంది ఇక్కడ పాయింట్ థీటా ఫస్ట్ ఏమవుతుంది థీటా ఇది కూడా ఎంత ఫస్ట్ 45 డిగ్రీస్. మరి థీటా ఇది కూడా 45 డిగ్రీస్ అయితే మనకి ఫార్ములా ఏంటి y కూడా mx ప్లస్ మోడల్ కానీ లేదా y మైనస్ y కూడా m ఇంటూ x మైనస్ x మోడల్ కానీ ఏదైనా మోడల్ చేసినప్పుడు ఇక్కడ ఏమన్నా ఆర్జిన్ అన్నాడు. ఆర్జిన్ అంటే పాయింట్ ఏంటి x1 y1 అండ్ ఆర్జిన్ పాయింట్ అన్నాడు కాబట్టి ఏమవుతుంది x1 y1 ఈజ్ ఈక్వల్ టు ఎంత 0 0. అట్లా మనకి ఇచ్చిన దాంట్లో థీటా వాల్యూ ఇచ్చాడు 45 డిగ్రీస్ ఇచ్చాడు. అలాగే పాయింట్ ఎంత x1 y1 పాయింట్ ఎంత 0 0. ఈ x1 పాయింట్ 0 0 ఉంది. ఇక్కడ థీటా ఉంది కాబట్టి స్లోప్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి m ఈజ్ ఈక్వల్ టు tan θ. m ఈజ్ ఈక్వల్ టు tan θ ఎందుకు ఇక్కడ ఇంక్లినేషన్ ఇచ్చాడు. ఇంక్లినేషన్ కానీ దాని ఫార్ములా ఏంటి m ఈజ్ ఈక్వల్ టు tan θ కాబట్టి దేర్ఫోర్ m ఈజ్ ఈక్వల్ టు tan θ ఎంత 45 డిగ్రీస్. దేర్ఫోర్ tan 45 డిగ్రీస్ ఎంత 1. ఇక్కడ స్లోప్ ఉంది, ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి స్లోప్ పాయింట్స్ ఉండే ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ స్ట్రైట్ లైన్ అన్న పర్లేదు లైన్ అన్న పర్లేదు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ చూడండి సారి y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఇందులో పాయింట్ యూజ్ చేస్తే ఏమవుతుంది చూడండి సారి y మైనస్ y1 పాయింట్ ఎంత 0 మరి m వాల్యూ ఎంత ఇక్కడ 1 ఇంటూ x మైనస్ x1 పాయింట్ ఎంత ఉంది x1 పాయింట్ ఎంత ఉంది ఇక్కడ 0. సబ్స్టిట్యూషన్ చేస్తే అవుతుంది y మైనస్ 0 ఎంత y మైనస్ 0 ఎంత అవుతుంది y అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 1 x ఎంత x. అయితే ఇప్పుడు ఒక స్టార్టింగ్ మనం ఏం చేయాలి కదా x వేరియబుల్తో స్టార్ట్ చేస్తాం కాబట్టి ప్లస్ x ఈ ప్లస్ y దగ్గరికి వెళ్తే ఏమవుతుంది మైనస్ y. ఫర్ x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ సెకండ్ చూడండి. సెకండ్ కేసులో ఫస్ట్ కేసులో థీటా వాల్యూ తీసుకున్నాం 45 డిగ్రీస్ తీసుకున్నాం. సెకండ్ కేసులో థీటా తీసుకోవాలి సార్ థీటా ఈజ్ ఈక్వల్ టు 135 డిగ్రీస్. థీటా వాల్యూ 135 డిగ్రీస్ తీసుకుంటే పాయింట్ ఏంటి పాయింట్ సేమ్ పాయింట్ అంటే ఓన్లీ యాంగిల్ అనేది చేంజ్ అవుతుంది తప్ప పాయింట్ మాత్రం అంటే ఇక్కడ ఆర్జిన్ ఇందులో షిఫ్ట్ అయింది ఇక్కడ రొటేట్ అయినప్పుడు ఈ పాయింట్ ఏమవుతుంది ఫిక్స్డ్. అక్కడ ఆర్జిన్ పాయింట్ ఫిక్స్డ్ కానీ అక్కడ యాక్సెస్ ఏమైంది x2 ఇక్కడికి వచ్చేది ఎంత అయింది 45 డిగ్రీస్. అనదర్ ఎంత అవుతుంది 135 డిగ్రీస్ కాబట్టి థీటా వాల్యూ ఎంత వచ్చింది 135 డిగ్రీస్. ఫర్ m ఇది కూడా ఫార్ములా ఏంటి tan θ. మరి థీటా వాల్యూ ఎంత ఇక్కడ tan θ వాల్యూ 135 డిగ్రీస్. ఫర్ tan 135 అని రాయొచ్చు ఇక్కడ 135 90 ప్లస్ 45 కింద రాస్తాం కాబట్టి ఈ tan 90 ప్లస్ 45 చూడండి అక్కడ tan 90 ప్లస్ ఏ కోఆర్డినేట్ సెకండ్ కోఆర్డినేట్ tan ఏమవుతుంది కాట్ కింద చేంజ్ అవుతుంది. సెకండ్ కోఆర్డినేట్ tan ఏమవుతుంది కాట్ కింద చేంజ్ అవుతుంది. tan కాట్ కింద చేంజ్ అయినప్పుడు చూడండి సార్ ఫార్ములాస్ ఇక్కడ ఈ విధంగా ఫార్ములాస్ ఇచ్చినప్పుడు చూడండి ఇక్కడ మైనస్ కాట్ ఎంత వాల్యూ ఇక్కడ 45 డిగ్రీస్. దేర్ఫోర్ మైనస్ కాట్ 45 ఎంత 1. దేర్ఫోర్ m వాల్యూ ఇక్కడ -1 వచ్చింది. m వాల్యూ -1 వచ్చింది కాబట్టి ఈ ఫార్ములా ఇచ్చేసేప్పుడు చూడండి సార్ ఈ ఫార్ములా ఇచ్చేసేప్పుడు మనకు వచ్చే ఈక్వేషన్ చూడండి సార్ పాయింట్ ఉంది స్లోప్ ఉంది కాబట్టి దేర్ఫోర్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్
ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ చూడండి, ద ఈక్వేషన్ ఆఫ్ ది ఏంటిది స్ట్రైట్ లైన్, ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ చూడమ్మా. స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ మనకి ఆల్రెడీ యూజ్ చేసాం కదా, సేమ్ ఫార్ములా అదే ఫార్ములా యూజ్ చేస్తాం. ఏంటంటే ఫార్ములా y మైనస్ y1 = m ఇంటూ x మైనస్ x1. ఈ ఫార్ములా యూజ్ చేస్తే y మైనస్ y1 పైన ఎంత 0, m ఎంత -1 ఇంటూ x మైనస్ x1. చూడండి ఇక్కడ y మైనస్ 0 ఎంత y, ఇక్కడ 1 ఇంటూ x ఉంది, మైనస్ ఉంది, ఇక్కడ -1 ఇంటూ x ఎంత -x, మైనస్ వాల్యూ ఏంటి x ఆల్రెడీ x1 పైన ఎంత 0, ఇక్కడ ఆరిజిన్ పాయింట్ అన్నాడు కదా, ఆరిజిన్ పాయింట్ ఎంత 0 0 సబ్ట్రాక్షన్ అంటే ఏంటి x1 ప్లేస్లో 0 ఇచ్చేయాలి, y1 ప్లేస్లో కూడా ఏంటి 0 ఇచ్చేయాలి. ఆల్రెడీ ఇక్కడ x1 ఎంత 0 ఇచ్చేసాం, మరి y1 ప్లేస్లో కూడా ఎంత 0 ఇచ్చేసాం కాబట్టి -1 ఇంటూ x ఎంత -x. ఇక్కడ చూడమ్మా సార్ -x, ఇక్కడ చూడండి ఇది మైనస్, ఈ మైనస్ లెఫ్ట్ కొత్త ఏమవుతుంది ప్లస్, ఫర్ x ప్లస్ y ఇది కూడా ఎంత 0 అంటే ఫైనల్గా మనకి వచ్చింది ఇక్కడ లైన్ ఈక్వేషన్. ఇక్కడ చూడండి ఇదేమి x మైనస్ y, ఇదేంటిది x ప్లస్ y, 2 లైన్స్ వచ్చినాయి. ఏంటో లైన్స్ అవి x మైనస్ y ఇది కూడా 0 ఆర్ x ప్లస్ y ఇది కూడా 0 కంబైన్డ్గా ఏం చేస్తారో కొంతమంది దీనికి వేరే ప్రాసెస్ కూడా ఉంది. ఏంటో వేరే ప్రాసెస్, ఇది ఆరిజిన్ కూడా పాస్ అవుతుంది కాబట్టి ఫార్ములా ఏంటి y ఇది కూడా mx, ఆరిజిన్ కూడా పాస్ అయ్యే ఈక్వేషన్ ఏంటి ఫార్ములా, ఆరిజిన్ కూడా పాస్ అయ్యే ఈక్వేషన్కి చూడండి ఇక్కడ 0 0 సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి, ఇంకేముంది ఇక్కడ 0 ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేసారు y ఇది కూడా mx. ఈ m ప్లస్లో ఏమవుతుంది మనకి ఇక్కడ యాంగిల్ ఒకసారి ఏమో ప్లస్ వస్తుంది, ఒకసారి మైనస్ వస్తుంది కాబట్టి ఏ ఫార్ములా యూజ్ చేస్తాం మనం, y ఇది కూడా m అంటే ఎంత tan, m అంటే ఫార్ములా ఏంటి tan θ ప్లస్ ఒకసారి వచ్చింది +45 వచ్చింది, ఇక్కడ 45 +1 వచ్చింది, ఇక్కడ -1 వచ్చిందంటే -45 అంటే ఏంటి కోఆర్డినేట్లు ఇక్కడ ఏంటి ఇది ప్లస్ ఇది మైనస్ ఇచ్చేస్తే ఏమవుతుంది tan +/- 5/4 ఇంటూ x. ఈ ఫార్ములా కూడా యూజ్ చేయొచ్చు. అంటే పాసింగ్ త్రూ ఆరిజిన్ అన్నాడు కదా, పాసింగ్ త్రూ ఆరిజిన్ లైన్ ఈక్వేషన్ ఏంటి, పాసింగ్ త్రూ ఆరిజిన్ అనే ఒక ఫార్ములాకి మనకి లైన్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి y కూడా mx. ఈ y కూడా mx లో ఇక్కడ m ఇంటూ ఫార్ములా tan θ, ఇక్కడ θ ఏంటి ఇక్కడ +/-5/4. ఎందువల్ల +/-5/4 ఇక్కడ నీకు వచ్చింది -1 వచ్చింది, -1 వచ్చిందంటే -tan θ, ఇక్కడ +1 వచ్చిందంటే +tan θ అప్లై చేస్తున్నాడు కాబట్టి ఈ ఫార్ములా యూజ్ చేస్తే అవుతుంది y ± tan 45/4 అంటే 5/4 ఎంత 5/4 అంటే 45, 5/4 అంటే 45 కాబట్టి tan 45 ఎంత 1 ఇంటూ x. దేర్ఫోర్ ఇది ఇక్కడ చూడండి +/- ఉంది కాబట్టి ఈ +/- లెఫ్ట్ కొత్త ఏమవుతుంది, దేర్ఫోర్ x +/-y = 0 అంటే ఏంటి ఫార్ములా అప్లై చేయాలి. ఒకసారి ప్లస్ అయితే ప్లస్, ఒకసారి మైనస్ అయితే మైనస్ తీసుకుని ఈ ఫార్ములా మెథడ్లో కూడా సాల్వ్ చేయొచ్చు. ఏంటిది అనదర్ మెథడ్, ఇది ఒక లైన్ అయిన ఈక్వేషన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అన్నప్పుడు దాని జనరల్ ఫార్ములా ఏంటి y కూడా mx. జనరల్గా ఉన్న ఫార్ములా ఇది y కూడా mx అనేది ఏంటి పాసింగ్ త్రూ ఆరిజిన్ అన్న ఫార్ములాకి ఇక్కడ m అంటే tan θ అవుతుంది. tan θ ఏంటి ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ -1 +1 వచ్చిందంటే ఒకసారి పాజిటివ్ ఒకసారి నెగిటివ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చేసాడు tan +/-5/4 ఇచ్చేసాడు, +/-5/4 tan ఏమవుతుంది మళ్ళీ +/-5 +/- వస్తుంది బయటకి. ఎందువల్ల ట్యాన్లో మైనస్ అనుకో -tan θ ఫార్ములాస్ ఉన్నాయి మనకి ట్రిగోనోమెట్రిక్ ఫార్ములాస్ ఏంటంటే tan - θ, tan - θ ఫార్ములా ఏంటి -tan θ మైనస్ tan θ. అందులో ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనకి ఏమవుతుంది ఈ సమ్ సాల్వ్ చేయడం ఈజీగా ఉంటుంది. అందువల్ల ఈ మెథడ్లో ఈ ఫార్ములా సమ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ చూడమ్మా సార్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. నెక్స్ట్ క్వశ్చన్ ప్రాసెస్కి వెళ్ళినప్పుడు నెక్స్ట్ మెథడ్ అప్లై చేద్దాం చూడండి సార్. అందువల్ల ఏ మెథడ్ కావాలో మెథడ్ అప్లై చూడమ్మా. నెక్స్ట్ సమ్ మనకి 8 ఇప్పుడు 6th సమ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 7th సమ్ చూడమ్మా. 7th సమ్ మనకి ఏమి ఇచ్చారంటే the angle made by a straight line with the positive x-axis in the positive direction and the y-intercept cut off by it are given below. Find the equation of the straight line చూడండి అక్కడ
మనకి ఏం ఫైండ్ చేయమన్నాడు, ద యాంగిల్ మేడ్ బై ఏ స్ట్రైట్ లైన్. ఒక యాంగిల్ ఇస్తాడంట ఏ డైరెక్షన్లో విత్ ద పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. అంటే ఏంటి, మనకి ఎప్పుడైనా యాంగిల్ ఫామ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఏ యాక్సిస్ పెట్టే వాళ్ళు కూడా ఎక్స్ యాక్సిస్, అంటే ఒక లైన్ అనేది టచ్ చేసింది అనుకోండి, ఇక్కడ ఏ డైరెక్షన్ ఉండాలి, ఇక్కడ పాజిటివ్ డైరెక్షన్ విత్ ఎక్స్ యాక్సిస్. ఆ యాక్సిస్ అనేది కూడా కంపల్సరీ ఏమికి ఉండాలి, ఎక్స్ యాక్సిస్ మీద యాంగిల్ ఇవ్వాలి. ఇచ్చాక ఇంకేమన్నా ఇక్కడ వై ఇంటర్సెప్ట్ అంటే ఏం చేస్తుంది, ఇక్కడ టచ్ చేస్తుంది. టచ్ చేస్తున్నప్పుడు ఇక్కడ వైని ఏం చేస్తుంది, కట్ చేసుకుంటూ వెళ్ళింది. ఆ కట్ చేసుకుంటూ వెళ్ళింది అంటే ఇక్కడ వై ఇంటర్సెప్ట్ అంటాం. అంటే వై ఇంటర్సెప్ట్ ఇస్తున్నాడు, యాంగిల్ ఇస్తున్నాడు. ఏ ఫార్మ్ కావాలంటే ఇక్కడ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఫామ్ చేయమన్నాడు. అంటే ఈక్వేషన్ ఏంటి, ఇక్కడ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫామ్ చేయమంటే ఏమి ఇచ్చి అక్కడ యాంగిల్ ఇస్తున్నాడు, వై ఇంటర్సెప్ట్ ఇస్తున్నాడు. ఒకసారి అందులో ఫస్ట్ పాయింట్ ఉన్నామా, మనకి 60 degrees ఇచ్చాడు ఫస్ట్ది. తర్వాత ఏమి ఇచ్చాడు, ఇక్కడ 3 ఇచ్చాడు. ఒకసారి గివెన్లో ఏమి ఇచ్చాడు చూడండి, అక్కడ గివెన్ థీటా కూడా ఇచ్చాడు, ఇక్కడ 60 degrees ఇచ్చాడు. ఇక్కడ ఇది వై ఇంటర్సెప్ట్ నీకు ఇచ్చింది ఏంటిది, వై ఇంటర్సెప్ట్ ఇచ్చాడు. మరి వై ఇంటర్సెప్ట్ చూడండి సరే, వై ఇంటర్సెప్ట్ ఈజ్ ఈక్వల్ టు వై ఇంటర్సెప్ట్ సింబల్ ఏంటి, వై ఇంటర్సెప్ట్కి మనకు ఆల్రెడీ ఫార్ములా ఏంటి, ఫార్ములాది వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి అనే మోడల్లో ఇదేంటిది స్లోపు, ఇదేమో ఇంటర్సెప్ట్. అది వై ఇంటర్సెప్ట్ కేసి ఇంటికి లెటర్ అయితే ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, ఇక్కడ 3 ఇచ్చాడు. మరి ఇక్కడ యాంగిల్ ఉంది కదా, యాంగిల్ యూజ్ చేసుకునేది ఏంటి, స్లోప్ వాల్ వస్తుంది. అంటే స్లోప్ అనేది ఏమవుతుంది, స్లోప్ ఫార్ములా స్లోప్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ట్యాన్ థీటా. మరి థీటా వాల్యూ ఎంత మనకి ఇక్కడ, ట్యాన్ థీటా వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 60 degrees ఉంది. మరి ట్యాన్ 60 వాల్యూ ఎంత, ట్యాన్ 60 degree వాల్యూ ఎంత అవుతుందంటే √3. దేఫర్ ఎం ఈజ్ కూడా ఎంత వచ్చింది, √3 వచ్చింది. దేఫర్ ఫార్ములా ఏంటి, ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్, ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఏం కావాలి, స్ట్రైట్ లైన్ ఇక్కడ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఈజ్ ఫార్మ్ ఏంటి, మనకి వై ఏ మోడల్లో యూజ్ చేస్తాం, ఇక్కడ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ యూజ్ చేస్తాం. స్లోప్ ఉంది, ఇక్కడ స్లోప్ ఉంది, ఇంటర్సెప్ట్ ఉంది కాబట్టి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ యూజ్ చేయాలి. కాబట్టి ఏంటిది ఫార్ములా వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. ఇంకా కాల్తో క్లియర్ కట్గా రాసుకోవచ్చు, ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ స్లోప్ ఎమ్ అండ్ వై ఇంటర్సెప్ట్ సి ఈజ్ అని కూడా రాసుకోవచ్చు. కాదు రిటర్న్లో మనకి ఏ ఫార్మ్ రాసున్నది ఐడియా లేదు. ఇక్కడ మనకు మోడల్ ఏంటి, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ యూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఏ స్లోప్ ఇది, విత్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో మనకు చేసే యాంగిల్కి స్లోప్ ఫార్ములా ఉంది. అలాగే ఇక్కడ సి ఏంటి, ఇంటర్సెప్ట్ ఫార్మ్. అంటే ఏ ఇంటర్సెప్ట్ ఇక్కడ వై ఇంటర్సెప్ట్ తీసుకున్నాం కాబట్టి మరి వై ఇంటర్సెప్ట్ వాల్యూ ఎంత, సి ఈజ్ కూడా 3. మరి స్లోప్ వాల్యూ ఎం ఈజ్ కూడా ఎంత, √3. ఇందులో సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది, ఫర్ వై ఈజ్ ఈక్వల్ టు ఎం వాల్యూ ఎంత, √3 ఇంటూ ఎక్స్ ప్లస్ సి వాల్యూ ఎంత 3. ఈక్వేషన్ ఫార్మ్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎక్స్ వై ఉండాలి కాబట్టి ఇది ప్లస్ వై, ఈ ప్లస్ వై రైట్ సైకిల్ ఏమవుతుంది, ఫర్ √3x ఈ ప్లస్ వై రైట్ సైకిల్ ఏమవుతుంది, -y ప్లస్ 3 ఈజ్ కూడా 0. ఇందులో ఆర్డర్లో రాయాలి. ఇప్పుడు కూడా ఆర్డర్లో ఈక్వేషన్ ఏ మోడల్ అంటే ఇప్పుడు కూడా జనరల్గానే జనరల్ ఫార్మ్ ఏంటి, ax ప్లస్ by ప్లస్ c ఈజ్ కూడా 0 అనేది జనరల్ ఫార్మ్ కాబట్టి x y కాన్స్టెంట్ ఉండాలి. మరి ఇందులో x ఎంత అవుతుంది, √3x మైనస్ ఈ ప్లస్ వై ఎటు అవుతుంది, -y ఇక కాన్స్టెంట్ ఎంత +3 ఇది ఎక్కడ ఎంత 0. ఇదేంటి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్ములా మనకి ఏంటి, స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫార్ములా. ఇంకా నేను చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి సార్. సెకండ్ పాయింట్ మనకి ఏం ఇచ్చాడంటే 150 degrees. సెకండ్ పాయింట్ ఏంటి, 150 degrees 150 degrees, 2. ఇక్కడ కూడా ఏంటి మనకి ఇచ్చింది, స్లోప్ ఇచ్చాడు, అలాగే యాంగిల్ ఇచ్చాడు, వై ఇంటర్సెప్ట్ ఇచ్చాడు కాబట్టి దాని ఫార్ములా ఇచ్చేయండి. therefore given theta is కూడా ఎంత 150 degrees. given theta is కూడా 150 degrees ఇచ్చాడు. ఇంకేం ఇచ్చాడు ఇక్కడ, y intercept c ఈజ్ ఈక్వల్ టు ఎంత 2. y ఇంటర్సెప్ట్ ఉంది, అలాగే మనకి ఏముంది, యాంగిల్ ఉంది కాబట్టి ఫార్ములా ఏంటి, స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా tan theta. మరి tan theta వాల్యూ ఎంత 150 degrees. అయితే మీకు లెటర్స్ ఎక్కడ ఏ యాంగిల్ వరకు మనకి వాల్యూస్ ఉన్నాయి, 0 to 90 degrees వరకు ఉన్నాయి కాబట్టి మరి 150 degrees ఎలా యూజ్ చేయాలి, క్వాడ్రంట్స్ యూజ్ చేయాలి. ఏంటంటే క్వాడ్రంట్స్ 90 degrees ప్లస్ 60 degrees. మరి 90 + 60 యూజ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 90 + 60 అంటే 150 కాబట్టి tan 90 + 30 ఫార్మ్ ఈక్వల్ సెకండ్ క్వాడ్రంట్ tan ఏంటి మైనస్. ఇక్కడ 90కి ఏమవుతుంది, tan కన్వర్ట్ అవుతుంది, ఎలా కన్వర్ట్ అవుతుంది, కాట్. ఇక్కడ యాంగిల్ ఎంత 60 degrees. అందులో ట్రిగోనోమెట్రీ ఫార్ములాస్ మనకు కొంచెం ఐడియా ఉండాలి కాబట్టి 90 + 30 క్వాడ్రంట్ సెకండ్ క్వాడ్రంట్ tan ఏంటి మైనస్, tan 90కి ఏమవుతుంది, కాట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ యాంగిల్ ఎంత 60 degrees. therefore
మైనస్ కాట్ 60 ఎంత 1/√3. డిఫర్ ఎమ్ కూడా ఎంత వచ్చింది ఇక్కడ -1/√3 వచ్చింది. మరి ఇక్కడ కూడా ఫార్ములా ఏంటి ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్. అక్కడ మనకు కావాల్సిన స్ట్రైట్ లైన్ కాబట్టి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అవుతుంది చూడండి. ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్, ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఏంటి స్ట్రైట్ లైన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అనే ఒక ఫార్మ్ మనకు ఉంది కాబట్టి ఏంటి ఫార్ములా ఇది స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఉంది కాబట్టి ఈ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్లో y ఈజ్ ఈక్వల్ టు m వాల్యూ ఎంత అక్కడ -1/√3 ఇంటూ x ప్లస్ c వాల్యూ ఎంత 2. ఇక్కడ కూడా ఎల్సిఎం కట్టాలి. ఇందువల్ల ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది, అక్కడ ఫ్రాక్షన్లో డినామినేటర్ పొజిషన్ ఉంది కాబట్టి డినామినేటర్ పొజిషన్లో వాల్యూకి ఏం చేయాలి, ఇక్కడ ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం కట్టిన ఎంత అవుతుంది y ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం వాల్యూ ఎంత √3. ఎల్సిఎం ఎంత అవుతుంది √3 అవుతుంది. అందువల్ల ఇక్కడ √3 ఈక్వల్ కాబట్టి అవుతుంది -1 ఇంటూ ఎక్స్ ఎంత ఎక్స్ ప్లస్ 2 ఇంటూ √3 ఎంత అవుతుంది 2√3 ఎంత 2√3 అవుతుంది. ఇది డివిజన్ చేస్తుంది. డివిజన్ వాల్యూ లెఫ్ట్కి వస్తే అవుతుంది మల్టిప్లై ఫర్ √3 ఇంటూ y √3y -x ప్లస్ 2√3. ఇందువల్ల ఇది డినామినేటర్ కాబట్టి ఈ డినామినేటర్ రైట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వస్తే అవుతుంది మల్టిప్లై. రైట్ సైడ్ అనే వాల్యూ లెఫ్ట్ సైడ్ వస్తే మల్టిప్లై కాబట్టి √3 ఇంటూ y ఎంత √3y ఈజ్ ఈక్వల్ టు -x ప్లస్ 2√3. ఇక్కడ చూడండి ఒకసారి ఇది ఇక్కడ ఈ టర్మ్ ఏంటి మైనస్ ఉంది అంటే మొత్తం టర్మ్స్ అన్ని కూడా రైట్ నుంచి లెఫ్ట్ ట్రాన్స్ఫర్ చేయండి. ఆల్రెడీ రైట్ సైడ్ ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. √3y ఇది మైనస్ లెఫ్ట్కి వస్తే ఏమవుతుంది ప్లస్, ఇది ప్లస్ లెఫ్ట్కి వస్తే ఏమవుతుంది -2√3 ఈజ్ ఈక్వల్ టు 0. కానీ ఇక్కడ ఆర్డర్లో లేదు. ఎందుకు ఇది y x ఉంది కాబట్టి ఆర్డర్లో రాస్తే ఏమవుతుంది x ప్లస్ √3y -2√3 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏ మోడల్ అయినా మనం చేసేటప్పుడు చూడండి ఒకసారి ఇది ఆల్రెడీ ఎక్స్ ఉంది ప్లస్ √3y -2√3 ఈజ్ ఈక్వల్ ఎంత 0. ఏ మోడల్లో మనం ఏం చేయాలన్నా కూడా ఏంటి ప్రాసెస్ ఆ ఫార్ములా కరెక్ట్గా ఉండాలి. ఏంటి ఫార్ములా ఇది స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. అందువల్ల ఏమవుతుంది ఇక్కడ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఏంటి ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ హ్యావింగ్ స్లోప్ m అండ్ y ఇంటర్సెప్ట్ c ఈజ్ ఫార్ములా ఏంటి y ఈజ్ కూడా mx ప్లస్ c. ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనకి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఫార్మ్ చేయొచ్చు. నెక్స్ట్ సమ్మర్ చూడండి. ఇందులో థర్డ్ పాయింట్ చూడమ్మా. థర్డ్ పాయింట్ ఏముందంటే 45 degrees, -2. ఇక్కడ కూడా ఆల్రెడీ యూజ్ చేసిన మోడల్ కాబట్టి చూడండి ఒకసారి. గివెన్ థీటా ఇది కూడా ఎంత 45 degrees. అలాగే m చూడండి ఇక్కడ y ఇంటర్సెప్ట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ c ఈజ్ ఈక్వల్ టు -2 ఇచ్చాడు. యాంగిల్ ఇచ్చాడు, y ఇంటర్సెప్ట్ ఇచ్చాడు. యాంగిల్ y ఇంటర్సెప్ట్ ఉంది కాబట్టి ఫార్ములా ఏంటి మనకి స్లోప్ కావాలి. స్లోప్ ఫార్ములా ఏంటి స్లోప్ m ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా tan θ. మరి θ ఎంత ఉంది ఇక్కడ మనకి tan θ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 45 degrees. θ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 45 degrees. tan 45 వాల్యూ ఎంత 1. దేర్ఫోర్ m ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 వచ్చింది. అందువల్ల ఇక్కడ మనకి ఏం కావాలి ఈక్వేషన్ కాలిక్యులేట్ చేస్తాం క్లియర్గా చూడండి. ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ having slope m and y intercept c. adna having slope m and y intercept c is form ఏంటి y is equal to mx plus c అనే ఫార్మ్ ఉంది. therefore y is equal to m ఎంత మన దగ్గర 1 ఇంటూ ఎక్స్ ప్లస్ సి వాల్యూ ఎంత -2. ఇది ఆల్రెడీ ఎంత పాజిటివ్, ఇది పాజిటివ్ కాబట్టి ఈ లెఫ్ట్ నుండి y వాల్యూ రైట్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది therefore y ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఆల్రెడీ రైట్ సైడ్ 1 ఇంటూ ఎక్స్ ఎంత ఎక్స్, ఇది ప్లస్ y, ఈ ప్లస్ y రైట్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది -y, కాన్స్టెంట్ వాల్యూ ఎంత -2 ఈజ్ ఈక్వల్ టు 0. ఫైనల్ ఈక్వేషన్ వచ్చింది మనకి x - y -2 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. చూడండి ఇక్కడ ఏ ప్రాసెస్ అన్ని చేయాలంటే మనకి ఫార్మే ఇంపార్టెంట్. అందువల్ల ఫార్మ్ మీద ఐడియా ఉందనుకోండి ఆటోమేటిక్గా సమ్ మనకి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ అని చూడమ్మా ఇందులో ఫోర్త్ పాయింట్ tan inverse 2/3. నెక్స్ట్ ఇంకా ఎంత ఇచ్చాడు ఇక్కడ 3 ఇచ్చాడు. ఇక చూడమ్మా గివెన్ ఏమి ఇచ్చాడు గివెన్ θ ఈజ్ ఈక్వల్ టు సార్ ఏమి ఇచ్చాడు యాంగిల్ ఇవ్వలేదు. యాంగిల్ ఇవ్వకుండా ఇచ్చాడు ఇక్కడ యాంగిల్ మోడల్లో ఏమి ఇచ్చాడు tan ఇన్వర్స్ ఇచ్చాడు. యాంగిల్ మోడల్లో tan ఇన్వర్స్ ఇచ్చాడు కాబట్టి tan ఇన్వర్స్ 2/3. నెక్స్ట్ చూడమ్మా
ఇంకేం ఇచ్చాడు వై ఇంటర్సెప్ట్. మరి వై ఇంటర్సెప్ట్కి మనకి ఇచ్చింది ఏంటి ఇక్కడ వై ఇంటర్సెప్ట్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 3 ఇచ్చాడు. ఇక్కడ ఏం కావాలి స్లోప్ కావాలి కాబట్టి స్లోప్ ఆఫ్ ద లైన్ చూడండి స్లోప్ ఎం ఈజ్ కూడా ఫార్ములా tan θ. మరి θ ప్లస్ వాల్యూ ఎంత ఉంది అక్కడ tan θ ప్లస్ వస్తుంది tan ఇన్వర్స్ 2/3 అదనా ఫార్ములా చూడండి అక్కడ ఇదేమో ఇన్వర్స్ ఇది tan పవర్ 1 ఇది +1 ఇది -1 అందులో 2 టర్మ్స్ ఏమవుతాయి క్యాన్సిల్. ఇందులో అవి పవర్స్లో ప్లస్ మైనస్ ఉంది కాబట్టి పవర్ సెక్షన్ చేస్తే ఏమవుతుంది 0 పవర్ 0 వాల్యూ అంటే 1 అందువల్ల ఈ టర్మ్స్ రెండు కూడా ఏమవుతాయి క్యాన్సిల్ అవుతాయి. ఫైనల్గా ఎంత ఉంది ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు 2/3 m ఈజ్ కూడా ఎంత ఉంది ఇక్కడ 2/3 ఫర్ m ఈజ్ ఈక్వల్ టు 2/3 వచ్చింది కాబట్టి ఫార్ములా ఇచ్చేస్తే ఏమవుతుంది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఫార్ములా ఏంటి ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఈజ్ ఫార్ములా y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c ఫార్ములా అప్లై చేస్తే ఈ ఫార్ములా మన దగ్గర వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది y ఈజ్ ఈక్వల్ టు m వాల్యూ ఎంత 2/3 ఇంటూ x ప్లస్ c వాల్యూ ఎంత మనకి ఇచ్చిన c వాల్యూ చూసారు ఇక్కడ c వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 3 ఉంది అందువల్ల c వాల్యూ 3 ఉంది అలాగే స్లోప్ వాల్యూ ఎంత వచ్చింది మనకి 2/3 వచ్చింది. ఈ 2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్గా వచ్చింది y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఎల్సిఎం కడితే ఎల్సిఎం ఇక్కడ ఏముంది ఒకటే ఫ్రాక్షన్ ఉంది ఇక్కడ 1 ఫ్రాక్షన్ ఉంది కాబట్టి ఈ 1 ఫ్రాక్షన్లోనే డినామినేటర్ వాల్యూ ఎంత అవుతుంది ఎల్సిఎం అవుతుంది 3 ఎల్సిఎం అయింది 3 ఎల్సిఎం అయితే ఇక్కడ ఎంత ఇక్కడ 2x ప్లస్ 3 3 ఎంత 9 ఇక్కడ డినామినేటర్ ఇది ఈ డినామినేటర్ ఎల్సిఎం అయింది కాబట్టి ఎల్సిఎంతో దీన్ని మల్టిప్లై చేస్తే అవుతుంది 3 3 అంతా 9 ఇది డివైడ్ చేస్తుంది ఈ డివైడ్ లెఫ్ట్ కొత్త ఏమవుతుంది డివైడ్ చేసే వాళ్ళు లెఫ్ట్ కొత్త మల్టిప్లికేషన్ కాబట్టి 3 ఇంటూ y 3y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 9 ఇది ప్లస్ 3y రైట్ సైడ్ వెళ్తే అవుతుంది మైనస్ అవుతుంది కాబట్టి ఇదే 2x ప్లస్ 9 ఈ ప్లస్ 3y రైట్ సైడ్ వెళ్తే అవుతుంది -3y ఈజ్ ఈక్వల్ టు 0. ఫైనల్గా చూడండి అరేంజ్మెంట్ చేస్తే 2x ప్లస్ చూడండి ఇక్కడ ఇది ప్లస్ 2x మరి y టర్మ్ ఎంత ఇక్కడ -3y ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ మోడల్ మనకి ఏ మోడల్ ఇది స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్లో మీకు ఏమి ఇస్తాడో యాంగిల్ ఇస్తాడో అలాగే ఇంటర్సెప్ట్ ఇస్తాడు. వై ఇంటర్సెప్ట్ యాంగిల్ ఇచ్చిన మీకు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలన్నది ఇక్కడ ఈ 4 సమ్స్ మీకు కొంచెం యూజ్ అయినాయి. నెక్స్ట్ సమ్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు కూడా ఇదే మోడల్ దాన్ని ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ఉన్నాం ఇక్కడ 7th క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ సమ్ చూడమ్మా 8th సమ్ రామన్ టూలో 8th సమ్ మనకి ఏమి ఇచ్చాడు చూసారు సారీ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ passing through -4, 5 and cutting off equal non-zero rows non-zero intercepts on the coordinate axis. వాడికి ఇచ్చిన మోడల్లో మనకి ఆల్రెడీ దీనికి ఎగ్జాంపుల్ సమ్ కూడా కంప్లీట్ అయింది. మనకి అదే మోడల్లో సమ్ చూడండి సారి ఏమన్నా ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ కావాలన్నాడు. మరి ఏమన్నాడు పాయింట్ ఇచ్చాడు పాసింగ్ తర్వాత పాయింట్ ఇచ్చాడు ఈ పాయింట్ ఉంది అండ్ కటింగ్ ఆఫ్ ఏంటివి ఈక్వల్ నాన్-జీరో ఇంటర్సెప్ట్స్. ఈక్వల్ అంటే 2 ఇంటర్సెప్ట్స్ అయితే ఈక్వల్ అంట 2 ఇంటర్సెప్ట్స్ ఈక్వల్ కాబట్టి మనకున్న మోడల్లో చూడండి సారి ఆల్రెడీ రిటర్న్ చేసుకున్నది let a, b be the intercepts of the line be the intercepts of the line. ఏ లైన్ ఇది స్ట్రైట్ లైన్ మెన్షన్ చేసిన పర్లేదు మెన్షన్ చేయడం పర్లేదు. ఇక్కడ చూడండి గివెన్ దట్ ఏమన్నాడు అక్కడ ఈక్వల్ నాన్-జీరో ఇంటర్సెప్ట్స్ అండి. ఈక్వల్ నాన్-జీరో ఇంటర్సెప్ట్స్ అంటే ఏంటి ఏ ఈజ్ ఈక్వల్ టు బి
ఈక్వల్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ అంటే మీనింగ్ ఏంటి? గివెన్ దట్ కండిషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఏంటి? ఇక్కడ లెట్ ఏ కమా బి బి ద ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ది లైన్ అన్నా, ఆ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్కి ఇంటర్సెప్ట్స్ అన్నా కాబట్టి మరి ఇక్కడ కండిషన్ ఏంటి? ఈక్వల్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ అన్నా అంటే ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు బి అంటే బి ప్లేస్లో ఎవరైనా ఇక్కడ బి ప్లేస్లో కూడా ఏ లెటర్ ఇచ్చేయాలి, ఏ ఇచ్చేయాలి. అది ఆల్సో అక్కడ ఫర్ ద ఈక్వేషన్ ఆఫ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ బై స్ట్రైట్ లైన్ the required equation of the straight line జనరల్గా ఏం మాట్లాడేది? ఇంటర్సెప్ట్ ఫార్ములా ఏంటి? ఇంటర్సెప్ట్కి ఫార్ములా ఏంటి? ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1. ఇందువల్ల ఇక్కడ ఆల్రెడీ ఇంటర్సెప్ట్స్ అన్నాడు కాబట్టి ఇంటర్సెప్ట్ మాడదాం అనుకున్న ఫార్మ్ ఏంటి? ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఉంది. ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఏంటి? ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ కూడా ఒకటి కాబట్టి ఈ ఫార్ములా మనకున్న బి ప్లేస్లో ఉన్న వాళ్ళు ఫార్ములా చూడండి వాల్యూ బి ప్లేస్లో కూడా ఏమి ఇచ్చేయాలి? ఏ ఇచ్చేయాలి కాబట్టి ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ప్లేస్లో కూడా ఏ లెటర్ ఇచ్చేయాలి? 1. చూడండి ఇక్కడ ఆల్రెడీ ఏజ్ కూడా బి అన్నాం కాబట్టి ఏజ్ కూడా బి అంటే మీనింగ్ ఏంటి? బి ప్లేస్లో కూడా ఏమి ఇచ్చేయాలి? బి ప్లేస్లో కూడా ఏ లెటర్ యూజ్ చేయాలి కాబట్టి ఎక్స్ బై ఏ అలాగే ఉంచాం ప్లస్ వై బై బి ఉంది. అక్కడ బి ప్లేస్లో ఏ లెటర్ ఇచ్చేసాం ఇక్కడ ఏ. ఇక్కడ ఎల్సిఎం అంటే అక్కడ రెండింటిలో కూడా ఏ ఉంది డివైడెడ్ బై ఏ. ఇక్కడ ఎంత? ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. ఈ డివైడ్ రైట్కి వెళ్తే అవుతుంది మల్టిప్లై చేస్తుంది. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏంటి 1 అంతా ఏ. ఏంటి 1 ఎంత అవుతుంది? ఏ. ఇప్పుడు ఇదేంటి? ఈక్వేషన్ 1 అనుకుంటే దేర్ఫోర్ ఈక్వేషన్ 1 ఇట్ పాసెస్ త్రూ పాయింట్ ఎంత ఇచ్చాడు? ఇట్ పాసెస్ త్రూ పాయింట్ ఎంత ఇచ్చాడు మనకి ఆల్రెడీ? ఇట్ పాసెస్ త్రూ పాయింట్ ఎంత? -4,5. ఇట్ పాసెస్ త్రూ -4,5 కాబట్టి పాసెస్ అంటే మీనింగ్ ఏంటి? ఆ లైన్ ఏదైతే ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఆ లైన్ అనేది అనుకుంటే పోతుంది అన్నాడు కాబట్టి ఆ పాయింట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈ ఈక్వేషన్లో పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ ఉన్న వాల్యూ ఎంత? -4 ప్లస్ మరి వై ప్లస్ ఉన్న వాల్యూ ఎంత? 5 ఈజ్ ఈక్వల్ టు ఏ. దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 నుంచి 4 క్యాన్సిల్ ఎంత? 1. ఈ వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? రిక్వైర్డ్ ఈక్వేషన్ వస్తుంది. దేర్ఫోర్ ఇక్కడ చూడండి సబ్స్టిట్యూట్ ఏంటో వాల్యూది? సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చూడండి సరేమా? ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఎంత? 1. కానీ మనకి ఈక్వేషన్ ఏం మోడల్ ఉండాలి? ఎక్స్ వై కాన్స్టెంట్. అక్కడ కాన్స్టెంట్ అక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి వస్తే అవుతుంది. ద రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ ఎక్స్ ప్లస్ వై ఈ +1 లెఫ్ట్ రైట్ నుంచి లెఫ్ట్ తీసుకొస్తే అవుతుంది -1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇది రైట్ సైడ్ మనకి ఒక స్ట్రైట్ లైన్ కావాలనుకుంటే స్ట్రైట్ లైన్ ఇప్పుడు మోడల్ ఏంటి? ఎక్స్ వై కాన్స్టెంట్ ఉండాలి. కానీ ఇక్కడ కాన్స్టెంట్ అక్కడ రైట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ ఉన్న +1 లెఫ్ట్కి వస్తే అవుతుంది -1. ఈ మోడల్లో మనకేంటి? ఇంటర్సెప్ట్ మోడల్ ఏ ఫార్మ్ ఇచ్చినా కూడా మనం ఏం చేసుకున్నాం? లెట్ ఏ కమ బి బి ద ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ది లైన్ అన్నాం. ఏ లైన్ అయితే నువ్వు యూజ్ చేసుకున్నావు ఆ లైన్కి ఏంటివి? ఏ కమ బిలో ఇంటర్సెప్ట్స్ అన్నావు. కానీ గివెన్ దట్ల కండిషన్ ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు బి అన్నాడు. ఎందుకంటే ఈక్వల్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ కావాలంటే మీకు మ్యాటర్ కాల్తో రాసుకోవచ్చు. ఈక్వల్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ అన్నాడు కాబట్టి దాని మీనింగ్ ఏంటి? ఈక్వల్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ అంటే రెండు కూడా ఈక్వల్ అని. ఆ 2 ఇంటర్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ కూడా ఏంటి? ఈక్వల్. ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ ఈక్వల్ కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు బి కండిషన్ ఇచ్చేసావు. మరి రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ ఏంటి? ఇంటర్సెప్ట్ ఫార్మ్. ఇంటర్సెప్ట్ ఫార్మ్ కాబట్టి ఇంటర్సెప్ట్ ఫార్మ్లో ఏంటి? ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ కూడా 1. ఇందులో బి ప్లేస్లో కూడా ఏమి ఇచ్చేసావు? ఇక్కడ ఏ యూజ్ చేసావు. ఇక్కడ డెనమినేటర్ ఎక్కువ ఉంది కాబట్టి డెనమినేటర్ ఎక్కువ ఉంటే ఎల్సిఎం ఎంత? ఏ. ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఇచ్చేసి డివిజన్ రైట్కి వెళ్తే అవుతుంది మల్టిప్లై. డివిజన్ వాల్యూ రైట్ సైకిల్ ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది. ఎక్స్ ప్లస్ వై కూడా ఏ వచ్చింది? పాయింట్ ఉంది కదా, పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే దేర్ఫోర్ ఏజ్ కూడా ఎంత వచ్చింది? 1. ఈ వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా మనకి ఏమొచ్చింది? రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడమ్మా. 9th క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ పాయింట్ ఎంత ఇచ్చాడు? -2,4 అండ్ మేకింగ్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్
whose sum is 0, whose sum is 0 అంటే ఆల్రెడీ మనకి మోడల్ మనకి ఎగ్జాంపుల్ సమ్ కంప్లీట్ అయింది చూడండి ఒకసారి. ఇవి ఇచ్చాడు ఇక్కడ సేమ్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ దిస్ లైన్. ఆ లైన్ ఎలా ఉంటుందంట, పాసింగ్ త్రూ ద పాయింట్ అంట. ఎలాంటిది అది, మేకింగ్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్. ఇక్కడ కూడా నాన్ జీరో ఇంటర్సెప్ట్స్. కానీ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ ఏంటి, సమ్ చేస్తే ఎంత వస్తుందంట, 0 వస్తుందంట. యూజ్ చేసుకోండి ఇక్కడ కూడా సేమ్. లెట్ స్మాల్ ఏ కమ్ బి ద ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ద లైన్. ఏ లైన్ అది, స్ట్రైట్ లైన్ యూజ్ చేసిన పర్లేదు, లైన్ యూజ్ చేసిన పర్లేదు. లెట్ ఏ కమ్ బి ద ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ద లైన్. మరి బి ద ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ద లైన్ అన్నప్పుడు అక్కడ గివెన్ దట్ ఏమన్నాడు, అక్కడ గివెన్ దట్ కండిషన్ చూడండి సరే. గివెన్ దట్ ఏమన్నాడు అక్కడ, సమ్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ ఈ 0. దాని మీనింగ్నెస్ ఏంటి, సమ్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ ఈ 0 అంటే ఏవైతే సమ్ చేస్తావో ఆ వాల్యూ ఏమవుతున్నాడో 0 వద్దున్నాడు. కాబట్టి మరి సమ్ అంటే ఏంటి, ఇక్కడ సమ్ ఇంటర్సెప్ట్స్ ఏబి అన్న కూడా సమ్ చేస్తే ఏంటి, ప్లస్ ఎడిషన్ చేయాలి. ఆ 2 ఇంటర్సెప్ట్స్ ఎడిషన్ చేస్తే ఆ వాల్యూ దేనికి ఎక్కువ అవుతుందంటే 0కి ఎక్కువ అవుతున్నాడు. దీని నుంచి చూడండి, ఇది ప్లస్ బి, ఇది ప్లస్ ఏ, ఇది బి వాల్యూ కావాలి కాబట్టి ఇది ప్లస్ ఏ రైట్ సైడ్ ఏమవుతుంది, మైనస్ ఏ. అంటే బి ప్లస్ ఏమి యూజ్ చేయాలి, బి ప్లస్ యూజ్ చేసిన లెటర్ ఏంటి ఇక్కడ మైనస్ ఏ. అంటే బి ప్లేస్లో యూజ్ చేసిన లెటర్ ఏంటి, మైనస్ ఏ యూజ్ చేయాలి. కాబట్టి ఇది ఫర్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్, రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్, స్ట్రైట్ లైన్. మరి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అంటే ఏ ఫార్ములా, ఇది కూడా ఇంటర్సెప్ట్ ఫామ్ కాబట్టి ఇంటర్సెప్ట్ ఫామ్ ఈక్వేషన్ ఏంటి, x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1. మరి x/a ప్లస్ y/b ఇది కూడా 1 కాబట్టి ఈ ఫార్ములాలో మన దగ్గర వాల్యూ సెట్ చేస్తే x/a ప్లస్ y/b, బి ప్లస్ 2 వాల్యూ ఎంత, మైనస్ ఏ, ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఒకటి చూడండి, x/a ప్లస్ ఇంటూ మైనస్ y/a ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ చూడండి డినామినేటర్ ఉంది, ఇక్కడ ఎక్కువగా ఉంది. డినామినేటర్ ఎక్కువ ఉంటే ఏం చేయాలి, ఆ వాల్యూ దాంట్లో సెపరేట్ చేయాలి. కాబట్టి ఇక్కడ డినామినేటర్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది, ఎల్సిఎం కడతాం. ఎల్సిఎం కడితే ఎంత అవుతుంది, ఎల్సిఎం వాల్యూ ఎంత అవుతుంది, ఎల్సిఎం వాల్యూ ఏ. ఇందువల్ల ఇక్కడ డినామినేటర్ ఏ, ఇక్కడ డినామినేటర్ కూడా ఏ కాబట్టి డినామినేటర్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది, ఎల్సిఎం ఎంత అవుతుంది, ఏ అయింది. ఇక్కడ న్యూమరేటర్ వాల్యూ ఎంత, ఎక్స్ మైనస్ ఇక్కడ న్యూమరేటర్ వాల్యూ ఎంత, y ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1. ఇక్కడ ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. డివైడ్ లెఫ్ట్కి వస్తే రైట్కి వెళ్తే ఏమవుతుంది, డివైడ్ వాల్యూ లెఫ్ట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది, మల్టిప్లై. దేర్ఫోర్ x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 1 ఎంత, a ఇంటూ 1 ఎంత అవుతుంది, a. దేర్ఫోర్ ఫైనల్గా చూడండి, దేర్ఫోర్ ఇక్కడ మనకి ఈక్వేషన్ అంత ఇది 1. ఇట్ పాసెస్ త్రూ పాయింట్ ఇచ్చాడు కదా, ఇట్ పాసెస్ త్రూ పాయింట్ ఎంత, -2,4. మరి పాసెస్ త్రూ -2,4 అంటే ఏంటి, సబ్స్టిట్యూషన్ చేయాలి. సబ్స్టిట్యూషన్ చేస్తే x ప్లస్ వాల్యూ ఎంత, x ప్లస్లో -2 సబ్స్టిట్యూట్ చేయాలి, y ప్లస్లో ఏం వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, 4 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, -2 x ప్లస్ ఎంత, -2 మైనస్ y ప్లస్లో వాల్యూ ఎంత, 4 ఈజ్ ఈక్వల్ టు a. దేర్ఫోర్ -6 ఈజ్ ఈక్వల్ టు a. దేర్ఫోర్ a కూడా ఎంత వచ్చింది, -6. అంటే ఈ 2 వాల్యూస్ ఎడిషన్ చేస్తే -6 వస్తుంది. దేర్ఫోర్ ఏజ్ కూడా ఎంత వచ్చింది, -6. ఈ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ ఇన్ 1. ఏ వాల్యూ ఇన్ 1 అయితే ఏమవుతుంది చూడండి, ఇది 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లస్ చూడండి ఇక్కడ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఎంత, ఇక్కడ ఏ వాల్యూ ఎంత, -6. ఫైనల్గా ఏమవుతుంది చూడండి, ఎక్స్ మైనస్ వై, ఇది -6. ఈ -6 లెఫ్ట్కి వస్తే ఏమవుతుంది, ఇది మైనస్ రైట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ వాల్యూ లెఫ్ట్కి వస్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 6. చూడండి ఇక్కడ మనకు ఫైనల్ ఆన్సర్ ఎంత, ఎక్స్ మైనస్ వై, ఇది -6 లెఫ్ట్కి వస్తే ఉంది, +6 అయింది. ఫైనల్ ఆన్సర్ ఎంత, ఎక్స్ మైనస్ వై ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మన ఫైనల్ ఏంటి, రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఎంత వచ్చింది, ఎక్స్ మైనస్ వై ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. మనకి ఈ టైప్ క్వశ్చన్స్ మనకి 2 మార్క్స్ పడతాయి. పబ్లిక్లో కూడా ఈ సమ్స్కి పడ్డాయి, ఎక్కువ రోజులు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా, క్వశ్చన్ నెంబర్ 10. ఇక్కడ 9 కంప్లీట్ అయింది. నెక్స్ట్ రోమన్ 3 చూడండి. రోమన్ 3, ఈ రోమన్ 3లో మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్
passing through the point end point ఇచ్చాడు 4, -3 passing through the point 3, -4 and making x and y intercepts which are in the ratio 2:3. ప్రీవియస్ ఏమో సమ్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ ఇచ్చాడు, ప్రీవియస్ ఏమో ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ ఇచ్చాడు. కానీ ఇక్కడ కండిషన్ ఏంటి, విచ్ ఆర్ ఇంటర్సెప్ట్స్ ఇన్ ద రేషియో ఇచ్చాడు. అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్కి వై ఇంటర్సెప్ట్కి రేషియో కడితే వచ్చిందంట 2:3 వచ్చిందంట. ఇది కూడా సేమ్ మోడల్ కాబట్టి ఒకసారి చూడమ్మా. లెట్ ఏ బి ద ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ద లైన్. మరి ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ది లైన్ అన్నప్పుడు ఇక్కడ ఏమన్నాడు, రేషియో దేనికి రేషియో కట్టాలి, ఎక్స్ ఇంటర్సెప్ట్కి వై ఇంటర్సెప్ట్కి రేషియో కడితే ఏమవుతుంది 2:3 కాబట్టి గివెన్ దట్ కండిషన్ చూడండి సరే. గివెన్ దట్ కండిషన్ ఏవైతే ఇచ్చాడో ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే ఎంత a:b ఈజ్ ఈక్వల్ ఎంత 2:3. మరి a:b ఈజ్ కూడా 2:3 అంటే అక్కడ మనకి ఇచ్చిన ఫార్ములా బట్టి a:b అంటే ఏంటి మీనింగ్, a/b ఈజ్ ఈక్వల్ టు 2/3. మరి a/b ఈజ్ కూడా 2/3 ఇచ్చాడు కాబట్టి మనకి అక్కడ రేషియో కట్టినప్పుడు a/b ఈజ్ కూడా 2/3 క్రాస్ మల్టిప్లికేషన్ అయితే అవుతుంది 3 × a 3a 2 × b 2b. ఫైనల్గా b ఈజ్ కూడా ఎంత వచ్చింది, ఈ 2 మల్టిప్లై లెఫ్ట్ కొత్త అవుతుంది డివైడ్ ఫర్ 3a/2. అంటే మీరు b వాల్యూ యూజ్ చేసుకోవచ్చు, a వాల్యూ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ b అనే కాదు, ఇక్కడ ఫర్ సపోజ్ a ఈజ్ కూడా ఎంత అవుతుంది, a ఈజ్ కూడా 2b/3 యూజ్ చేసుకున్నా పర్లేదు, లేదా b ఈజ్ కూడా 3a/2 యూజ్ చేసుకున్నా పర్లేదు. ఫార్ములా ఎలా యూజ్ చేసుకున్నా మనకు ఫైనల్గా వస్తుందంటే ఆన్సర్ కావాలి కాబట్టి చూడండి. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ రిక్వైర్డ్ కాబట్టి రిక్వైర్డ్ తీసుకోండి. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఈజ్ ఫార్ములా ఏంటి మనకి జనరల్గా ఇంటర్సెప్ట్ ఫార్మ్ కాబట్టి x/a + y/b = 1. ఈ ఫార్ములాలో b ప్లస్ మన దగ్గర వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. మన దగ్గర వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చూడండి సరే, x/a + y/b. b వాల్యూ ఎంత ఉంది అక్కడ మనకి, b వాల్యూ 3a/2 ఉంది కాబట్టి 3a/2 ఈజ్ ఈక్వల్ టు ఎంత 1. చూడండి ఇక్కడ ఇది ఫ్రాక్షన్ కాబట్టి రివర్స్ అయితే ఏమవుతుంది, ఇది ఫర్ x/a + 2 × y 2y/3a ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ 3a ఉంది. మరి ఇక్కడ ఏ అక్కడ 3a ఉంటే ఏంటి, ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం కడితే హైయెస్ట్ వాల్యూ ఎంత రెండిట్లని, ఇది ఏ 3a కాబట్టి హైయెస్ట్ వాల్యూ ఎంత 3a. మరి ఎల్సిఎం ఎంత అయింది 3a అయింది. ఎల్సిఎం 3a అయితే ఏమవుతుంది 3a × x. ఇక్కడ ఆల్రెడీ ఏ సరిపోయింది, ఇంకా ఎక్స్ట్రా ఉంది 3 × x ఎంత 3x ప్లస్ 3a సరిపోయింది కాబట్టి 2 × y 2y ఈజ్ ఈక్వల్ ఎంత 1. therefore 3x + 2y ఈజ్ ఈక్వల్ టు, ఇది డివైడ్ చేస్తుంది, ఇది డివైడ్ చేసే వాళ్ళు రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది, ఇది లెఫ్ట్ సైడ్ డివైడ్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్ డివైడ్ చేసే వాళ్ళు రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుంది మల్టిప్లై. therefore 1 × 3a ఇది ఈక్వేషన్ అంతా 1 అనుకుంటే ఏమవుతుంది చూడండి సరే. ఇట్ పాసెస్ త్రూ పాయింట్ ఎంత ఇచ్చండి, ఇట్ పాసెస్ త్రూ 3, -4 ఇచ్చాడు. ఇట్ పాసెస్ త్రూ 3, -4 ఇచ్చాడు కాబట్టి ఆ పాయింట్ యూజ్ చేసుకుంటే ఏమవుతుంది చూడండి సరే. 3 × x ప్లస్లోని వాల్యూ ఎంత 3 + 2 × y ప్లస్లోని వాల్యూ ఎంత -4 ఈజ్ ఈక్వల్ టు 3a. 3 3 జర్ ఎంత 9, 3 3 జర్ ఎంత 9 ప్లస్ ఇంటూ మైనస్ 2 చూడండి ఇక్కడ 2 4 జర్ ఎంత 8 ఈజ్ ఈక్వల్ టు 3a. therefore చూడండి ఇక్కడ 9 8లో క్యాన్సిల్ ఎంత 1 వచ్చింది. చూడండి ఇక్కడ 1 ఈజ్ ఈక్వల్ టు 3a. ఇక్కడ 3 ఏం చేస్తుంది మల్టిప్లై చేసే వాళ్ళు లెఫ్ట్ కొత్త అవుతుంది, డివిజన్ చేస్తుంది కాబట్టి ఫర్ ఏజ్ కూడా ఎంత అవుతుంది 1/, చూడండి ఇక్కడ 3a ప్లస్ డైరెక్ట్గా 1 యూజ్ చేసుకోవచ్చు కాబట్టి చూడండి 1/3. therefore సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ ఇది, ఏ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1 ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తుంది ఏమవుతుంది, సబ్స్టిట్యూషన్లో చూడండి అక్కడ ఈక్వేషన్ ఉందా, ఈక్వేషన్ 1లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయమన్నాడు, ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తుంది 3x + 2y
ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఏ ఎంత 1/3 3 క్యాన్సిల్ అవుతే ఫైనల్గా ఏమవుతుంది 3x + 2y ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఎంత 1 కానీ రైట్ సైడ్ 1 ఏమవుతుంది ఈక్వేషన్ ఫార్ములా మనకి ఏం మోడల్ ఉంటుంది xy కాన్స్టెంట్ కాబట్టి దేర్ఫోర్ 3x + 2y ఇది +1 ఈ +1 లెఫ్ట్కి వస్తే ఏమవుతుంది -1 ఈజ్ ఈక్వల్ టు 0 ఫైనల్గా చూసారు ఇక్కడ ఏ ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే మనకి ఏముండాలి ఆ ఈక్వేషన్ ఏం ఫార్ములా ఉందో చూడాలి ఏ ఫార్ములా ఉందో ఆ ఫార్ములా యూజ్ చేస్తే ఆ ఈక్వేషన్ సాల్వ్ చాలా ఈజీగా ఉంటుంది అందువల్ల మనకి ఉన్న మెథడ్ ఏంటి ఇక్కడ ఇంటర్సెప్ట్ ఫార్మ్ కాబట్టి ఇంటర్సెప్ట్ ఫార్మ్లో యూజ్ చేస్తుంది ఇదంతా కూడా నెక్స్ట్ టైం చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూసారా మనకి ఏ మెథడ్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఆ మెథడ్ ఫాలో అయితే సరిపోద్ది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 2 ఏమి ఇచ్చారంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ పాయింట్ ఎంత ఇచ్చాడు పాయింట్ 4, -3 అండ్ perpendicular to the line passing through the points 1, 1, 2, 3 ఒకసారి క్వశ్చన్ బాగా రీడ్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది చూడండి సార్ అమ్మా ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ అడిగాడు ఎలా అడిగాడు పాసింగ్ త్రూ ద పాయింట్ 1 పాయింట్ ఉందంట ఈ 1 పాయింట్ ఏంటంటే ఒక లైన్ పాస్ అవుతుంది ఈ లైన్ ఎలా ఉందంట అండ్ పెర్పెండిక్యులర్ అంటే ఈ లైన్కి ఒక లైన్ పెర్పెండిక్యులర్ ఉందండి ఇది పెర్పెండిక్యులర్ ఎలా ఉంది పెర్పెండిక్యులర్ లైన్ పాసింగ్ త్రూ 2 పాయింట్స్ ఉన్నాయి ఏంటంటే పాయింట్స్ సమ్ పాయింట్ ఏ ఎంత 1, 1 నెక్స్ట్ పాయింట్ ఎంత అక్కడ B 2, 3 ఇలా ఏ పాయింట్ బి పాయింట్ ఉన్న ఒక లైన్ అనేది ఇంకొక లైన్కి ఎలా ఉంది పెర్పెండిక్యులర్ ఉంది ఇలా పెర్పెండిక్యులర్ ఉంటూ అందులో ఏమవుతుంది 1 పాయింట్ ఇచ్చాడు మరి 1 పాయింట్ అంటే ఈక్వేషన్లో వస్తుంది వాడు ఫైండ్ అవుట్ చేయమన్నది ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు మరి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మన రూల్ ఏంటి 2 పాయింట్స్ ఉండాలి మరి 2 పాయింట్స్ లేదు ఏంది ఓన్లీ 1 పాయింట్ ఉంది కానీ ఇక్కడ పెర్పెండిక్యులర్ ఉన్నాడు కాబట్టి ఈ లైన్కి ఏం కడితే కూడా స్లోప్ కడతాం మరి లైన్ కట్టిన స్లోప్ అనేది ఏమవుతుంది పెర్పెండిక్యులర్ స్లోప్ కావాలంటే ఫార్మ్ ఏంటి -1/m అంటే ఒక లైన్కి వచ్చిన స్లోప్ని దాని పెర్పెండిక్యులర్ స్లోప్ కావాలంటే ఫార్మ్ ఏంటి -1/m యూజ్ చేస్తే మనకి ఏమవుతుంది ఆ లైన్కి స్లోప్ ఉంది పాయింట్ ఉంది కాబట్టి ఫైనల్గా మనకి ఏమొస్తుంది ఈక్వేషన్ అయితే స్ట్రైట్ లైన్ వస్తుంది మోడల్ చూడండి ఒకసారి గివెన్ చూడండి ఇక్కడ ఏమిచ్చాడో గివెన్ పాయింట్స్ ఏంటవి A 1, 1 అండ్ B 2, 3 మరి ఏం కట్టాలి ఇక్కడ మనకి స్లోప్ కట్టాలి కాబట్టి ఇది స్లోప్ ఆఫ్ AB కడితే ఏమవుతుంది స్లోప్ ఆఫ్ AB బార్ ఇది కూడా ఫార్ములా y2 - y1 డివైడెడ్ బై x2 - x1 ఫార్ములా ఇచ్చేస్తాం ఇందులో ఒక లైన్కి స్లోప్ వస్తేనే మనకి దాన్ని పెర్పెండిక్యులర్స్లో ఫార్మ్ చేయొచ్చు కాబట్టి మరి y2 - y1 అంటే ఏమవుతుంది 3 - 1 డివైడెడ్ బై 2 - 1 మరి 3 - 1 ఎంత 2 2/2 - 1 ఎంత 1 2/1 ఎంత అవుతుంది 2 దేర్ఫోర్ ఏమవుతుంది ఇక్కడ స్లోప్ ఆఫ్ AB వచ్చింది మరి స్లోప్ ఆఫ్ AB వచ్చినప్పుడు మనకి స్లోప్ ఆఫ్ AB బార్ వచ్చింది కాబట్టి ఇంకేం కావాలి మనకి పెర్పెండిక్యులర్ స్లోప్ కాబట్టి దేర్ఫోర్ ద స్లోప్ ఆఫ్ ది పెర్పెండిక్యులర్ లైన్స్ ఉంది ఇక్కడ ది స్లోప్ ఆఫ్ ది లైన్ is perpendicular to the slope of the line is perpendicular to లైన్ ఏంటిది AB బార్ ఇది perpendicular to AB బార్ మనకి ఏం కావాలి ఇది స్లోప్ ఆఫ్ ది లైన్ కావాలి స్లోప్ ఆఫ్ ది లైన్ ఇది perpendicular to AB బార్ అన్న కూడా ఫార్మ్ ఏంటి -1/m అందువల్ల యూజ్ చేసేది ఇక్కడ ఫార్ములా కాబట్టి మన ఎంఎన్ఎస్ లోపు యూజ్ చేసిన ఫార్మ్ ఏంటి -1/m కాబట్టి ఏమవుతుంది ఇక్కడ దేర్ఫోర్ మైనస్ ఇక్కడ వచ్చింది ఎంత 2 వచ్చింది 2 వస్తే ఏమవుతుంది ఇక్కడ -1/2 ఇక్కడ 2 వచ్చింది కాబట్టి -1/m ఎంత ఇక్కడ 2 కాబట్టి -1/2 ఇచ్చేసాం స్లోప్ ఉంది పాయింట్ ఉంది కాబట్టి దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ చూడండి ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ passing through
పాసింగ్ త్రూ ఎంత 4, -3 అండ్ స్లోపు m ఈజ్ కూడా ఎంత 1 ఈజ్ 490 స్లోప్ పాయింట్. ఇక్కడ స్లోప్ పాయింట్ ఉంది, ఎందువల్ల ఇక్కడ పాయింట్ ఉంది, అక్కడ స్లోప్ ఉంది. స్లోప్ పాయింట్ ఉంది ఇక్కడ 490. y - y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x - x1. 490 ఇక్కడ స్లోప్ పాయింట్ ఉంది. ఎలా వచ్చింది ఇక్కడ స్లోప్? 2 పాయింట్స్ యూజ్ చేసుకుని మనం ఇంకా ఇక్కడ స్లోప్ కట్టాం. స్లోప్ ఆఫ్ ఏబీ బార్ కట్టాం. స్లోప్ ఆఫ్ ఏబీ బార్ కడితే వచ్చింది 2 వచ్చింది. కానీ ఇక్కడ ఏమన్నాడు, ది స్లోప్ ఆఫ్ దానికి లైన్ ఎలా ఉందన్నాడు, ఈ ఏబీ లైన్కి నువ్వు ఫైండ్ అవుట్ చేసే లైన్ ఎలా ఉంది, పెర్పెండిక్యులర్ ఉంది. మరి పెర్పెండిక్యులర్ అంటే ఏమవుతుంది, పాయింట్ ఉంది, దానికి ఏముండాలి, ఇంకా స్లోప్ వాల్యూ ఉండాలి. కాబట్టి ఆ స్లోప్ ఎలా వస్తుంది, పెర్పెండిక్యులర్ స్లోప్ కట్టాలి. అందువల్ల ఏబీ స్లోప్కి పెర్పెండిక్యులర్ స్లోప్ ఫార్ములా ఏంటి, -1/m. కాబట్టి -1/, ఇక్కడ m ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఈ స్లోప్ పాయింట్ ఇచ్చేస్తే ఫార్ములా ఏంటి, y - y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x - x1 ఫార్ములా. y - y1 పాయింట్ ఎంత -3 ఈజ్ ఈక్వల్ టు m ఎంత -1/2 ఇంటూ x - x1 ఎంత 4. సబ్స్టిట్యూషన్ కరెక్ట్గా చేయాలి. సబ్స్టిట్యూషన్ కట్టుకుంటే సమ్మర్ కట్టుకుంటుంది మనకి. చూడండి సారి ఇది ఏం చేస్తుంది, ఇక్కడ డివైడ్ చేస్తుంది. డివైడ్ లెఫ్ట్ కొత్త ఏమవుతుంది, మల్టిప్లై కాబట్టి చూడండి సారి 2 ఇంటూ లెఫ్ట్ సైడ్ ఉందంతా y మైనస్ ఇంటూ మైనస్ ఎంత +3 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ చూడండి -1 ఇంటూ x - 4. ఇక్కడ 2 ఇంటూ y ఎంత 2y ప్లస్ 2 3 ఎంత 6 -1 ఇంటూ x మైనస్ ఇంటూ మైనస్ ఎంత +4. ఏ మెథడ్ మనం యూజ్ చేయాలనుకున్నప్పుడు ఆ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. కాబట్టి చూడండి ఇక్కడ ఇది మైనస్ ఉంది, ఈ టర్మ్స్ అన్ని లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది 2y + 6. ఇది -x లెఫ్ట్కి వస్తే ఏమవుతుంది +x. ఇది +4 లెఫ్ట్కి వస్తే ఏమవుతుంది -4 ఈజ్ ఈక్వల్ ఎంత 0. అంటే మనకి ఎప్పుడైనా ఈక్వేషన్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది, x y కాన్స్టెంట్ 0 ఉండాలి, అవతల రైట్ సైడ్ ఉండాలి 0 ఉండాలి. ఇక్కడ రైట్ సైడ్ టర్మ్ ఏంటి మైనస్, ఈ రైట్ సైడ్ టర్మ్ మైనస్ కాబట్టి లెఫ్ట్కి వస్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది. ఇదే 2y + 6 + x ఇది +4 ఇటు వస్తే -4. ఆర్డర్ రాస్తే x + 2y 6 నుంచి 4 క్యాన్సిల్ అవుతే 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఫైనల్గా మనకి ఈక్వేషన్ వచ్చింది x + 2y + 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఏ మోడల్ అని ఇక్కడ 2 పాయింట్స్ కూడా పాస్ అయ్యి అది పెర్పెండిక్యులర్ టు ఎనదర్ పాయింట్ పాసింగ్ అని ఇచ్చినప్పుడు ఈ టైప్ ఆఫ్ మెథడ్లో చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఇక్కడ మనకి ఏంటి రామన్ 3లో మనకి ఎన్ని క్వశ్చన్స్ అయినాయి, రామన్ 3లో ఫస్ట్ క్వశ్చన్ అయింది, సెకండ్ క్వశ్చన్ అయింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం. చూడండి నెక్స్ట్ క్లాస్లో. అయితే దానికంటే ముందు మనకి ఈ థర్డ్లో ఒక పాయింట్ నేను చెప్తే నెక్స్ట్ పాయింట్ మీరు చేతులను చూడండి సార్. థర్డ్ క్వశ్చన్ మనకి ఏముందంటే ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి సార్. థర్డ్ క్వశ్చన్ మనకి ఇచ్చింది ఏంటంటే సార్ చూడండమ్మా. షో దట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆఫ్ పేర్ పాయింట్స్ ఇచ్చాడు కొలినియర్ అండ్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఎల్ కంటైనింగ్ ఇద్దామన్నాడు. అంటే ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మనకి ఇది మోడల్ అయింది, కొలినియర్ మోడల్ అయింది. ఆ కొలినియర్ మోడల్ ఏమి ఇచ్చాడు చూడండి, ఇక్కడ 3 పాయింట్స్ ఇచ్చాడు. 3 పాయింట్స్ ఇచ్చి ఏంటంటే ఇక్కడ -5,1 నెక్స్ట్ పాయింట్ 5,5 నెక్స్ట్ పాయింట్ 10,7 ఇచ్చాడు. అయితే 3 పాయింట్స్ ఏమన్నాడు ఇక్కడ కొలినియర్ ప్రూవ్ చేయమన్నాడు. కొలినియర్ ప్రూవ్ చేయాలంటే ఏంటి కావాలి, పాయింట్స్ నేమ్స్ ఉండాలి కదా. మరి లెట్ ద గివెన్ పాయింట్స్ ఏంటి గివెన్ పాయింట్స్ ఏ -5,1 నెక్స్ట్ బి 5,5 నెక్స్ట్ పాయింట్ సి 10,7. ఇక్కడ ఏం కట్టాలి, స్లోప్ ఆఫ్ కట్టాలి. మనకు ఈక్వేషన్ కావాలన్నాడు ప్లస్ కొలినియర్ ప్రూవ్ చేయమన్నాడు. కాబట్టి ఫస్ట్ స్లోప్ కట్టండి. స్లోప్ ఆఫ్ ఏబీ బార్ ఫార్ములా ఏంటి, y2 - y1 డివైడెడ్ బై x2 - x1 యూజ్ చేస్తే మరి y2 - y1 డివైడెడ్ బై x2 - x1 అంటే అవుతుంది y2 వాల్యూ చూడండి ఇక్కడ 5 - 1 చూడండి ఇక్కడ 5 - 1 డివైడెడ్ బై 5 - 5 చూడండి 5 - 1 ఎంత 4 డివైడెడ్ బై మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్
ఇక్కడ మైనస్ అంటే మైనస్ అవుతుంది, ప్లస్ అవుతుంది. 5 + 5 ఎంత 10. ఇక్కడ ఏ టైంకి క్యాన్సిల్ అవుతుంది 2 టైమ్లు, 2 టైమ్స్ ఇక్కడేమో 5 టైమ్స్. జస్ట్ ఫైనల్గా ఎంత వచ్చింది 2/5. ఏంటిది స్లోప్ ఆఫ్ ఏబీ, స్లోప్ ఆఫ్ ఏబీ. ఆ స్లోప్ ఆఫ్ ఏబీ బార్ ఎంత వచ్చింది 2/5 వచ్చింది. ఎంత స్లోప్ కూడా ఉంది స్లోప్ ఆఫ్ ఏసీ, స్లోప్ ఆఫ్ ఏసీ కట్టినా కూడా వస్తుంది, లేదా స్లోప్ ఆఫ్ మీరు ఏది కట్టుకున్నా పర్లేదు. స్లోప్ ఆఫ్ ఏసీ బార్ కడితే ఏమవుతుంది, ఎక్కడ కూడా ఫార్ములా ఉంది కదా, ఇంకా ఫార్ములా ఉంది కాబట్టి 7 - 5 / 10 - 5. ద ఫైనల్ ఎంత వచ్చింది 2/5. ఇక్కడ చూడండి రెండు కూడా కంపేర్ చేసుకుంటే స్లోప్ ఆఫ్ ఏబీ బార్ స్లోప్ ఆఫ్ ఏసీ బార్ కూడా సేమ్ వచ్చింది కాబట్టి చూడండి అక్కడ ఫర్ స్లోప్ ఆఫ్ ఏబీ బార్ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ఏసీ బార్. స్లోప్ ఆఫ్ ఏబీ బార్ ఈజ్ ఈక్వల్ స్లోప్ ఆఫ్ ఏసీ బార్ వచ్చిందంటే ఏంటి, గివెన్ పాయింట్స్ ఆర్ కోలినియర్. అంటే గివెన్ పాయింట్స్ కొలినియర్ ప్రూవ్ చేయాలంటే ఏమి ఉండాలి, ఇక్కడ స్లోప్స్ కట్టాలి. స్లోప్ ఆఫ్ ఏబీ కట్టావు, స్లోప్ ఆఫ్ ఏసీ కట్టావు. అంటే ఎందుకు కట్టావు, ఇక్కడ 3 లైన్ ఒక లైన్ చూడండి, అక్కడ ఒక లైన్ అనేది 3 పాయింట్స్ ఉంటే పాస్ అయింది అనుకో, ఆ 3 పాయింట్స్ ఏమవుతుంది కొలినియర్. అంటే 3 పాయింట్స్ అంటే ఇక్కడ ఏ ఉంది, బి ఉంది, సి. ఈ ఏబీసీ పాయింట్స్ ఒకే లైన్ కూడా పాస్ అయింది అనుకోండి, అక్కడ 3 పాయింట్స్ ఏమవుతాయి కొలినియర్ అవుతాయి. అందుకే నేను చేసి ఇక్కడ ఫస్ట్ స్లోప్ కట్టాను ఏబీ, నెక్స్ట్ స్లోప్ ఏసీ కట్టాను. అంటే ఒకటే పాయింట్ యూజ్ చేసుకుని స్లోప్ ఆఫ్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ ఏసీ అయింది కాబట్టి గివెన్ పాయింట్స్ ఏమైనా కొలినియర్. ఇంకేం కావాలి, ఈక్వేషన్ కావాలి కాబట్టి ఇక్కడ ఈక్వేషన్ ఏం కావాలి, అక్కడ మీరు అక్కడ మన 2 పాయింట్స్ యూజ్ చేస్తే సరిపోదు కాబట్టి సో అక్కడ ఈక్వేషన్ ఆఫ్ ఏబీ ఏసీ కడుతున్నాను. ఈక్వేషన్ ఆఫ్ ఏసీ, ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఫార్మ్ ఏంటి, y - y1 = m × x - x1 ఫార్మ్ యూజ్ చేస్తున్నాను. అయితే ఇందులో ఏ స్లోప్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అయితే మనకి ఆల్రెడీ రెండు కూడా ఈక్వల్ కాబట్టి y - ఫస్ట్ పాయింట్ ఏ యూజ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటి ఇక్కడ -5 1. అందువల్ల y - y1 వాల్యూ ఎంత ఇక్కడ 1 ఈజ్ ఈక్వల్ టు m వాల్యూ ఎంత 2/5 x మైనస్ ఇక్కడ ఆల్రెడీ ఎంత ఉంది, ఇక్కడ -5 ఉంది, మైనస్ అంటే మైనస్ ఎంత +5. ఇక్కడ ఏం చేస్తుంది డివైడ్, ఈ డివైడ్ చేసే వాళ్ళు ఎక్కడికి ఏమవుతుంది మల్టిప్లై. therefore 5 × y - 1 ఈజ్ ఈక్వల్ టు 2 × x + 5. therefore 5 × y ఎంత 5y -5 1 ఎంత 5 ఈజ్ ఈక్వల్ టు 2 × x 2x + 2 5 ఎంత 10. ఇది చూడండి ఇక్కడ రైట్ సైడ్ ఆల్రెడీ ప్లస్ ఉంది, ఈ టర్మ్స్ అన్ని రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే అవుతుంది. ఆల్రెడీ రైట్ సైడ్ వాల్యూ ఎంత 2x + 10, ఇది +2y +5y, ఈ +5 రైట్ సైడ్ వెళ్తే అవుతుంది -5y, ఇది -5, ఈ -5 రైట్ సైడ్ వెళ్తే అవుతుంది +5 ఈజ్ ఈక్వల్ టు 0. ఫైనల్ చూసారా 2x - 5y నెక్స్ట్ 10 + 5 చేస్తే అవుతుంది 15 ఈజ్ ఈక్వల్ టు 0. ఫైనల్గా మనకు వచ్చిన ఈక్వేషన్ చూసారా, ఇక్కడ 2x ఉంది, ఇక్కడ -5x 10 + 5 ఎంత 15 ఈజ్ ఈక్వల్ టు ఎంత 0. ఈ మోడల్తో మనకి ఈ కొలినియర్ మోడల్ టచ్ చేసాం. నెక్స్ట్ దీని మీద ఇంకా సమ్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ క్లాస్లో ప్రిపేర్ అవుతారు చూడండి.